స్వచ్ఛమైన కళ్ళు దొరకడం చాలా కష్టం. కళ్ళు పేరుతో దొరికేదంతా కాలకూట విషయం. కళ్ళు పేరుతో అమ్మేసి సీసాల్లో 1-2 చుక్కలు కూడా అసలైన కళ్ళు ఉండదు. కళ్ళులోని నీళ్లు కలిపితే పర్వాలేదు, కానీ నీళ్లలోనే కళ్ళు కలుపుతూ ఉంటారు. మత్తు కోసం ఆల్ఫ్రాజోలం లాంటి పదార్థాలను కూడా కల్పిస్తారు. తెల్లగా ఉండడానికి, రంగు నురుగు రావడానికి కుంకుడుకాయ పొడి, ఇలా రకరకాల రసాయనాలతో కళ్ళును తయారు చేస్తారు. అది తాగిన వారు రోగాల పాలవుతారు. కల్తీ కళ్ళల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆల్ఫ్రాజోలం. దాంతో కోట్లు సంపాదించిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అతడు సాధారణ ఎలక్ట్రీషియన్. 20 సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చాడు. పటాన్చెరు ప్రాంతంలో సెటిల్ అయ్యాడు. అతను పటాన్చెరు వెళ్లిన సమయంలో కళ్ళు వ్యాపారం జోరుగా జరుగుతోంది. కళ్ళులో కిక్కిచ్చేందుకు వాడే మత్తుమందుకు విపరీతమైన డిమాండ్ ఉండేది. దాంతో ఎలక్ట్రీషియన్ వృత్తిని పక్కన పెట్టి కళ్ళులో కలిపే మత్తుమందు దందా మొదలుపెట్టాడు. చాలా తక్కువ టైంలోనే కోట్లు సంపాదించాడు. తర్వాతి కాలంలో అదే మత్తుమందును తయారు చేయటం మొదలుపెట్టాడు. లండన్లో పీజీ చదివిన వ్యక్తి ద్వారా ఈ మత్తుమందు తయారు చేసి విక్రయించడం స్టార్ట్ చేశాడు. 20 ఏళ్ల కాలంలో అతను 100 కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టాడు. దీనికి అతడి భార్య, బావమరిది, ఒక స్నేహితుడు, మరో దగ్గరి చుట్టం సహకరించారు. వారి సాయంతో వ్యాపారాన్ని విస్తరించాడు. సౌత్ ఇండియా మొత్తానికి మత్తుమందు అమ్మే కింగ్లా మారిపోయాడు. అతడి ఆస్తులను చూసి పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది. మెదక్ పట్టణంలోని పిట్టంబేస్కు చెందిన గిర్మ గౌని సుధీర్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా పటాన్చెరు మండలం ముత్తంగిలో నివాసముంటున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సంపాదించాలనే అత్యాశతో ఆయన భార్య శ్రీవాణి, తమ్ముడు ప్రభు గౌడ్ గుమ్మడిదల మండలం కానుకుంటకు చెందిన కల్లు వ్యాపారి విశాల్ గౌడ్తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కల్లులో మత్తు కోసం కలిపే ఆల్ఫ్రాజోలాన్ని కల్లు దుకాణాలకు సరఫరా చేసేలా ప్రణాళిక రచించారు. 2014 నుంచి ఆల్ఫ్రాజోలం బిజినెస్ చేస్తున్నాడు సుధీర్ గౌడ్. కానుకుంటకు చెందిన విశాల్ గౌడ్ నుంచి ఆల్ఫ్రాజోలం కొనుగోలు చేసి కల్లు దుకాణాలకు సప్లై చేసేవాడు. కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గుమ్మడిదలకు చెందిన సాయి గౌడ్ పటాన్చెరు మండలం ముత్తంగికి చెందిన విశ్వేశ్వర్ సింగ్ తో కలిసి 2023 మేలో అబ్దుల్లాపూర్మెట్ మండలం బాచారంలో సాయి ప్రియా కెమికల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేశారు. ముత్తంగికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేశ్వర్ శర్మ జోషి, బోడ శశికుమార్, విశ్వేశ్వర్ సింగ్, సుధీర్ గౌడ్లు కలిసి సాయి ప్రియా పరిశ్రమలో ఆల్ఫ్రాజోలం తయారీ కోసం ల్యాబ్ సెటప్ చేసుకున్నారు. ఒకేసారి 50 కిలోల చొప్పున నెలకు 1-2 సార్లు ఆల్ఫ్రాజోలం తయారు చేసేవారు. కిలో 4 లక్షల రూపాయల చొప్పున హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వీరందరూ కలిసి ఆల్ఫ్రాజోలం వ్యాపారంలో కోట్లు గడించారు. డిసెంబర్ 31న అశోక్ గౌడ్, లింగన్న గారి నారాయణమూర్తి గౌడ్, డి సాయిలు అలియాస్ రాజు ఆల్ఫ్రాజోలం రవాణాకు వెళ్తుండగా గుమ్మడిదల మండలం మంగాపూర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. సరుకును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ నెల 10న ప్రధాన నిందితుడు సుధీర్ గౌడ్ను ముత్తంగి నుంచి మెదక్కు వెళ్తుండగా పట్టుకున్నారు. 740 గ్రాముల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ దందాలో 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడా కూడబెట్టారు. ప్రధాన నిందితుడు సుధీర్ గౌడ్ బిజినెస్ చేసే స్టైల్ వేరే లెవెల్. తన పేరు కూడా ఎవరికీ తెలియకుండా కోడ్ భాషలోనే బిజినెస్ చేశాడు. సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల భూములు, విల్లాలు, ఇళ్లను కొనుగోలు చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనికి తోడు పలు ప్రైవేట్ కంపెనీలలో కూడా పెట్టుబడులు పెట్టారు. ఆల్ఫ్రాజోలం దందాలో సంపాదించిన ఆస్తులన్నింటినీ సీజ్ చేసి ప్రభుత్వానికి అటాచ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.